నియామకాల పేరిట దాదాపు 60 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అర్థవంతమైన ముగింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రూపంలో కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకొస్తాడన్నట్టు కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ ప్రజలకు దొరికిన ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి 10 ఏళ్ల పాటు నీళ్లు ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి గోదావరిలో కృష్ణలో మన బీళ్లకు మళ్లించాలనే బృహత్ సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అహరహం పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసిన విషయం మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరాన్ని బదనాం చేస్తే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన, ఒక కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్లో ఏది కూడా లేదు. వాస్తవానికి ప్రజల ముందు అన్నీ కూడా ఉన్నాయి. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది సాగునీటి రంగంలో, 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసింది రైతుల అనుభవంలో ఉంది, ప్రజల అనుభవంలో ఉంది అనే విషయాలు కూడా పెద్దలు హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రిపోర్ట్ అయితే పెట్టిందో అది ఘోష్ రిపోర్ట్ కాదు, ట్రాష్ రిపోర్ట్. అట్లాగే మరి మేము అందుకే ఈరోజు చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఆ రిపోర్ట్ దేనికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఎందుకంటే కనీసం మా వాదన వినకుండా, కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ, దాని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆల్రెడీ మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటం కొనసాగుతుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం, ఏదో ఒక చిన్న చిల్లరమల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2,00,000 కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్తా ఉన్నారు. చివరికి రేవంత్ రెడ్డి గారి సొంత మామగారు పద్మారెడ్డి గారు చెప్పినారు, ఆయనకు పిల్లనిచ్చిన మామ, 94,000 కోట్లు ఖర్చు అయితే అంత పెద్ద ప్రాజెక్టు కళ్ళెదురుగా కనబడుతుంటే, 15 రిజర్వాయర్లు కనబడుతుంటే, 19 సబ్స్టేషన్లు కనబడుతుంటే, 21 పంప్ హౌజులు కనబడుతుంటే, 100 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు కనబడుతుంటే, పరవళ్ళు దుంకుతుంటే గోదావరి, 94,000 కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుందని చెప్పి స్వయాన పిల్లనిచ్చిన మామ చెప్తే కూడా రేవంత్ రెడ్డి గారు వారిని కూడా అవమానించే విధంగా ఇవాళ శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. న్యాయ పోరాటం ఒకవైపు చేస్తాం, ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ఎండగడతాం. మేము ఆ పార్టీ నాయకత్వానికి కూడా రేపు ఎల్లుండి ప్లాన్ చేసుకొని మేము కూడా ప్రోగ్రాం డిజైన్ చేసుకుంటాం. పార్టీగా కూర్చుని ఏ రకంగా మరి ఈ కాంగ్రెస్ కుట్రలకు తిరుగులేని సమాధానం చెప్పాలి మా పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ మా గొంతు నొక్కి స్పీకర్ గారు మాకు అవకాశం ఇవ్వకుండా ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు 33 సార్లు ఇంటరప్ట్ చేసినారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 33 సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ, మా చిత్తశుద్ధి, మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం. ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అయితే అవసరమైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి, చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి, కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి, మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు. తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, మరి यहाँ पे हमारे जो हिंदी और इंग्लिश के भाई हैं नेशनल मीडिया से आए, दिस इज़ अ पॉलिटिकली फैब्रिकेटेड, मोटिवेटेड piece of fiction that has been written by the Congress party. I don't believe an honorable judge like Sri P.C. Ghosh would have given this report at all. We believe this is fabricated. This is absolutely political fiction and nothing else. Today
the state of Telangana, which is built under the leadership of Shri KCR, the world's largest lift irrigation project. आज कांग्रेस को बस एक ही शौक है, किसी भी हाल में केसीआर साहब को बदनाम करना है, केसीआर जी को बदनाम करना है और बीआरएस पार्टी को बदनाम करना है। इसलिए एक साजिश जो रचा है इन्होंने कमीशन के नाम पे, कमीशन के रिपोर्ट के नाम पे, ऑलरेडी हमारा लीगल बैटल चल रहा है। पॉलिटिकली भी कैसे कालेश्वरम को बचाना है, कैसे मेडीगड्ढा को बचाना है कांग्रेस के हाथों से, इसका एक हमारा पार्टी में बैठ के हम लोग तय करेंगे, फैसला